కామెంట్లు చేయడం, ఆయన ఆయన ఏదైతే పర్సనల్ లైఫ్ ఉందో, ఏదైతే ఆయనకు సంబంధించిన పెళ్లిళ్ళ వ్యవహారం కావచ్చు, లేదంటే ఆయనకు సంబంధించిన వ్యక్తిగత జీవితం మీద కావచ్చు, ఇతను ఈ అనుదీప్ అనే వ్యక్తి కామెంట్ చేసే తీరు, ఇతనికి అసలు ఏం అవసరం ఉంది సార్? పవన్ కళ్యాణ్ గారిని తెచ్చి కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకి? అసలు ఎందుకు ఆ నోరు తెలుసు సార్? నేను అనుకోవడం సార్, ఈ ఈ 5-6 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా వైసీపీ వారు కూడా ఇంత అన్యాయంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిగత జీవితం మీద విమర్శించలేదేమో ఇంతగా అనుదీప్ విమర్శించినంతగా అనే ఫీలింగ్ నాకైతే బలంగా కలుగుతుంది సార్. సరే కామెడీ అంటూనే ఆయన కన్నా ఎక్స్పీరియన్స్ లేదంట. బ్రేకప్స్ విషయంలో, డైవర్స్ విషయంలో ఆయన చూసే అందరూ నేర్చుకోవాలట, ఆయన్నే సలహాలు అడగాలట. ఎట్లా ఈజీగా బ్రేకప్ అవ్వాలనో ఆయన సలహా అడుగుతా, నేనైతే సలహా అడుగుతా, నిహారిక కూడా అడగాలి. ఏంటి సార్ ఈ మాటలు? సరే ఆయన ఏదో ఇబ్బందులు పడి సరిగా పొసగక ఒకరితో ఇద్దరితో విడిపోయిన మాట వాస్తవం. అది ఆయన పర్సనల్ సమస్య, ఆయన వ్యక్తిగత జీవితం. దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికైనా హక్కు ఉందా? వాళ్ళు ఏమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో విడిపోయిన వ్యక్తి ఎవరైనా కంప్లైంట్ చేశారా? లేకపోతే వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టారా? లేదా ఏదైనా విమర్శ చేశారా? అప్పుడు మాట్లాడదాం. అంతవరకు వీళ్ళు ఇలా నోరు పారేసుకొని ఇంత నీచాతినిచ్చంగా ప్రవర్తించడం దేనికి సంకేతం సార్? వీళ్ళ వెనకలు ఎవరున్నారు సార్? నేను అనుకోవడం సార్, వీళ్ళ వెనకల వైసీపీ ప్రభుత్వం కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, అట్లాగే బిఆర్ఎస్ పార్టీ ఏమైనా ఉందా అనే అనుమానం నాకు బలంగా కలుగుతుంది సార్. ఈ వ్యక్తి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, అక్కడ బిఆర్ఎస్ పార్టీ ప్రముఖంగా ఉంది. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ మాదిరిగా కామెంట్స్ చేయిస్తున్నారా? వీరు వెనకల బిఆర్ఎస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారా అనే అనుమానం బలంగా కలుగుతుంది. ఎందుకంటే సార్, ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో వైసీపీ వారు కావచ్చు, జగన్మోహన్ గారు కావచ్చు బాగా విఫలమయ్యారు. పూర్తిగా పాతాళానికి వెళ్ళిన పరిస్థితి. ఈ రోజు రకరకాలుగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఆఖరికి పర్సనల్ ఇష్యూస్ కూడా ఈ రోజు వాళ్ళు తెర మీద చూస్తున్న పరిస్థితి. ఈ మధ్య చూస్తే కులాల కుంపట్లు పెట్టడం కావచ్చు, లేదంటే రకరకాల అమరావతి మీద కావచ్చు, రకరకాల సామాజిక వర్గాల మీద వాళ్ళ కామెంట్లు కావచ్చు. ఈ రోజు మీరు చూస్తే అనుదూపిలాగా ఈ రోజు వ్యక్తిగత విషయాల మీద కామెంట్లు. సార్ దీన్ని ఏమనాలి సార్? రెండో మాట సార్, రామ్ చరణ్ గారి మీద ఎంత మాట మాట్లాడాడు సార్ అని సార్, ఆయన్ను బాడుకో అనకుండానే ఆయన అనేసి, నేను అన్నంటే ఆయన బాడుకోవని, కానీ ఆయన అలాంటి వ్యక్తి అనే మాట మాట్లాడుతున్నాడంటే సార్, బాడుకోవంటే తెలంగాణలో ఒక దారుణమైన పదం సార్ అది. అంటే సార్, నేను అంటే ఓపెన్ గా చెప్తున్నా, ఆడవారిని తార్చి మరీ డబ్బు సంపాదించే వాళ్ళని బాడుకో అంటారు. అంటే దాని అర్థం సార్, ఈయన ఎవరినైనా ట్రై చేస్తాడు సార్. రామ్ చరణ్ గారు ఒక ప్రముఖ హీరో, చిరంజీవి గారి కుమారుడు, వేల కోట్ల శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఆయన ఎవరినన్నాడు ఎలా అన్నాడు కాదు, అసలు అతను మాటల్లో స్టాండప్ కామెడీ అంటే ఏంటి? బూతులు మాట్లాడటమే నిజంగా స్టాండప్ కామెడీయా? ఇలాంటి స్టాండప్ కామెడీ చేసిన వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేయాలి కదా. ఏ ప్రభుత్వాలైనా ఎందుకు ఉపేక్షిస్తున్నాయి? ఇక్కడ బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్సా, లేదంటే బీజేపీనా, టీడీపీనా, జనసేన, వైసీపీ అనే కాదు. అసలు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని ఉపేక్షించకుండా ప్రస్తుతం ఉన్న రేవంత్ సర్కార్కి ఎవరైతే మాట్లాడారో దీని గురించి లోపల వేయాల్సిన పరిస్థితి. ఇది ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధం ప్రత్యక్షంగా ఉందని నేనైతే పర్సనల్గా అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదంటే ఇక్కడ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఉంది, బీఆర్ఎస్ది ఏమీ నడవట్లేదు. నిజంగా జరిగింది ఇక్కడ తేడా అనుకుంటే ఇమీడియట్లీ రేవంత్ సర్కార్ ప్రూవ్ చేసుకుని లోపల వేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏదైతే ఇలా ఉప ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నారో సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అక్కడ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇంకా పైపెర్చు జనసేన కొంతమంది నేతలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు, అన్నిటికీ నేనే ఎలా రియాక్ట్ అవుతాను. మీరు ఎంతోమంది ఉన్నారు, 21 మంది ఉన్నారు, ఎంతోమంది జరుగుతున్న సమాజంలో జరుగుతున్న తీరు మీద స్పందించాల్సిన బాధ్యత ఉంది. సమాజంలో పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం కూడా ఒక భాగమే కదండి. వాళ్ళని అన్నప్పుడు కూడా మరి స్పందించాల్సిన కొంతమంది నాయకులు, జనసేన నాయకులు ఎందుకు స్పందించడం లేదు? సామాన్య ప్రజలు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు చాలా బాధపడుతున్న పరిస్థితి ఈరోజు. ఏమంటారు మీరు? సార్ ఇక్కడ మీరు చెప్పిన మాట వాస్తవం. మెగా అభిమానులు, ఆ కుటుంబ అభిమానులు, జనసేన నాయకులు బాధపడుతున్న వాస్తవం. అట్లాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూడా కొంత అతని మీద పరుషంగా మాట్లాడుతున్నారు. కానీ ఇవి సరిపోవు సార్. నేను అన్నం ఏంటంటే, మెగా అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. ఎక్కడైతే అతను మాట్లాడాడు హైదరాబాద్ లో, అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ ఆ పార్టీ తరఫున కావచ్చు, లేదంటే మెగా అభిమానుల తరఫున కావచ్చు, ఆ సంఘాల తరఫున కావచ్చు, ఖచ్చితంగా
ఖచ్చితంగా ఒక మంత్రికో ముఖ్యమంత్రి గారికో ఒక రికమెండేషన్ ఇవ్వడానికి ట్రై చేయాలి సార్. చేస్తేనే కొంత సీరియస్నెస్ ఉంటుందని నా భావన. సార్ ఇప్పుడు నేను అంటున్నా, ఈ సమాజంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయి, ఎంతో మంది ఇష్టారాజ్యంగా మారుతున్నారు. ఏ ప్రభుత్వం కూడా సుమోటోగా ఎక్కడ కూడా కేసులు పెట్టో అరెస్ట్ చేసిన దాఖలాలు చాలా తక్కువగా చూస్తున్నాం. ఇదేమి చిన్న వ్యవహారం కాదు. ఒక ఉప ముఖ్యమంత్రి గారిని ఆయన వ్యక్తిగతాన్ని దారుణంగా విమర్శించే తీరు, రామ్ చరణ్ గారిని అత్యంత దారుణంగా మాట్లాడిన తీరు, అట్లాగే బాలయ్య గారిని మాట్లాడిన తీరు, సార్ నాగబాబు గారిని ఏమైనా ఎంత దారుణంగా మాట్లాడారు సార్. నాకు కూడా అభిమానులు ఉండారా, ఆయన షాక్ అవుతారనే మాట మాట్లాడారు సార్. ఇతను ఏం చేయాలి సార్? నేను అదే అంటున్నా, ఖచ్చితంగా ఈయన మీద కేసులు బుక్ చేయాలి. రకరకాల పోలీస్ స్టేషన్ లో కేసులు బుక్ చేసి అన్ని స్టేషన్లకి ఇతను తిప్పి ఒక్కసారి స్టాండప్ కామెడీ ఏంటి అంటే ఇది తెలిసేలాగా చేయాలంటే ఖచ్చితంగా మెగా అభిమానులు కావచ్చు, సంఘాలు కావచ్చు ముందుకు రావాలా, దీని మీద కేసులు పెట్టాలా, అట్లాగే రికమెండేషన్ కూడా ఇవ్వాలా, కొంత ప్రెస్ మీట్ కూడా పెట్టాలని కూడా నా భావన సార్. రైట్, శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను. అందుబాటులో ఉండండి. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, ఏంటి ఈ స్టాండప్ కమెడియన్ మాట్లాడిన మాటలను ఏ రకంగా చూస్తారు? అనుదీప్ ఎవరైతే మాట్లాడారో, ఇంతవరకు కొంతమంది జనసేన నేతలు కూడా సరిగ్గా రియాక్ట్ కాకపోవటాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇతని మీద కేసు పెట్టాలి, అక్కడ అతను తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రేవంత్ సర్కార్తో ద్వారా అయినా లేదంటే అక్కడ ముఖ్యమంత్రి గారైనా చొరవ తీసుకుని ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే జనాల్లో చాలా చెడు అభిప్రాయం వెళ్ళే అవకాశం కనబడుతుంది. అసలు ఎలా చూస్తారు మీరు? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్తే అండి. నమస్తే. మెగా కుటుంబం మీద, మెగా కుటుంబంలో వ్యక్తిగత జీవితాల గురించి, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు రాజకీయ ప్రస్థానం గురించి ప్రతి ఒక్క నా కొడుక్కి, నేను ఈ మాట చాలా నాకు ఆవేదన అట్లాగా ఉందండి, ఏమనుకోబాకండి నేను ఈ మాట అన్నాను. దానికి ప్రతి ఒక్కడికి ఏమైపోయిందంటే ఒళ్ళు కొవ్వెక్కి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. మొన్న ఆ అమ్మాయి ఎవరో యూట్యూబరు చిరంజీవి గారి గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇవాళ చూస్తే వీడెవడో అనుదీప్ అనేవాడు నిహారిక గారి గురించి, రామ్ చరణ్ గారి గురించి, అసలే వాళ్ళ కాలి గోటుకి సరిపోతాడు వీడు స్టాండప్ కామెడీగా. ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ లో అతను చేసిన కామెడీ షోలన్నీ చూస్తూ ఉండంటే వాడి మీద వీడి మీద వంగిళ్ళు చేసిన షోలే కనిపిస్తున్నాయి, కానీ అది కామెడీ షో ఏంటి నాకు అర్థం కావట్లేదండి. ఇట్లాంటి వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తుంది వ్యూవర్స్, లేదంటే వాడికి ఉన్న ఫాలోవర్స్ వాళ్ళు గట్టి పెట్టాలి. అట్లాంటి వాళ్ళని ఇట్లాంటి సమాజంలో వ్యతిరేకించాలి. ఇటువంటి సంస్కృతిని కూడా ఇవాళ రోజున యూట్యూబర్లు అని చెప్పేసి, లేదంటే ఈ ఇన్స్టాలో రీల్స్ చేసేవాళ్ళు అని చెప్పేసి ఫాలోవర్స్ పెంచేసుకొని, నాకేదో ఒక 100 మంది ఫాలోవర్స్ వచ్చేసారు అనుకుంటే ఏదో 100 కోట్ల ఆస్తి వచ్చేసినట్టుగా వీడు బిల్డప్ ఎక్కువైపోతుంది ఒక్కొక్కటిది. సార్, ఈ ఎఫెక్ట్ అంతా ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది సార్. ఎవరు ఇస్తారో ఇతనే ఆడు ప్రవర్తిస్తున్నారు సార్. ఇది ఇక్కడతో అయితే ఊరుకునేది అయితే కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రోజు నాడు వీడియో పెట్టాడు, నన్ను క్షమించండి, క్షమించండి అని కూడా కాదు, వాడు చెప్పిన మాటలు ఎట్లా ఉన్నాయంటే, మిమ్మల్ని బాధ పెట్టినట్టయితే, మీ మనసుకి బాధ అనిపిస్తే గనక నన్ను క్షమించండి. మనసు బాధ అనిపించేది ఏంటి? ఒకరి వ్యక్తిగత జీవితాల గురించి ఈడెవడండి లోపల మాట్లాడడానికి? గుట్టలేడు తీసుకొట్టాలి రోడ్డు మీద ఇట్లా నా కొడుకుని బయట